హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలా హృదయం. ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం. కథలోకి వెళ్ళిపోదాం రండి. తన కార్లో క్యాంపుకు చేరుకున్న కిషోర్ అలీ సహాయక చర్యల బృందం గురించి ప్రశ్నించినా బదులివ్వకుండా తనకు అడవిలో వారు చూసిన ప్రదేశాలను చూపమని అడగగా అందరూ అతన్ని అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ నదిలోకి మనుషులు జారినట్టు ఉన్న ఆనవాళ్లను బట్టి శిశిర వసంతులు నదిలో పడిపోయారేమో అంటాడు ప్రమోద్. అక్కడి పరిసరాలు పూర్తిగా గమనించి కొన్ని ఫోటోలు తీసుకొని తిరిగి వారితో క్యాంపుకు చేరుకుంటాడు కిషోర్. అలీ అతనితో మాట్లాడే ప్రయత్నం చేసినా వినకుండా తన పాటికి తాను ఏదేదో చెబుతూ ఏదో చేస్తూ ఉండటంతో అలీకి విపరీతమైన కోపం రావడమే కాక కిషోర్పై అనుమానం కూడా కలిగింది. క్యాంపుకు చేరుకున్న కిషోర్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వేగంగా అంటూ అందరినీ హడావిడి పెడుతూ ముందుకు వెళ్ళగా ఇక అంతకుమించి ఓపిక పట్టలేకపోయాడు అలీ. కిషోర్ వెనుకే పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆవేశంగా కిషోర్ కాలర్ పట్టుకున్నాడు. అది చూసిన అక్కడి వారు విస్తుపోగా ప్రమోద్, కమల్ వారిని విడదీయడానికి వెళ్లారు. అప్పటికి కూడా కిషోర్ చాలా గంభీరంగా ముఖం పెట్టి, నీ మంచి కోసమే చెప్తున్నా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు, వదులు అంటూ అలీ పట్టు నుండి తన చొక్కాను విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. అందుకు అలీ ఇంకా ఆవేశంగా, ఏంట్రా బెదిరిస్తున్నావా? అసలేం చేయాలనుకుంటున్నావు నువ్వు? వాడు కనిపించకపోతే మాకే ఇంత కంగారుగా ఉంది. 24 గంటలు వాడి వెంట ఉండే నీకెందుకు కొంచెం కూడా బాధలేదు? ఒకవేళ దీని వెనుక నువ్వేమైనా ఉన్నావా? ఏం చేసావు వాళ్ళని అని అనగా శిలల్లా మారిపోయి చూస్తున్నారు అందరూ. కమల్, అలీ ఏమంటున్నావురా? వాడు మన కిషోర్ గాడురా, వాడెందుకు వసంతని ఏదైనా చేస్తాడు చెప్పు అని అడగగా తీక్షణంగా కిషోర్ కళ్ళల్లోకి చూశాడు అలీ. ఒక్క క్షణం తన ఆవేశాన్ని వదిలి కిషోర్ను దూరంగా నెట్టి, అంతకు మించి ఆలోచించలేకపోతున్నారా? లేకపోతే వాడెందుకు ఇంకా వసంత్ వాళ్లను వెతికించడానికి మనుషులను తీసుకురాలేదు? ఏది చెప్పబోయినా మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు, కానీ అసలు వాడి మనసులో ఏముందో, వాడికేం తెలుసో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏడుస్తూ చెప్పి కింద కూర్చుండిపోయాడు అలీ. దాంతో అతను చెప్పింది కూడా నిజమే కదా అనుకుంటూ అంతా కిషోర్ వంక చూశారు. కిషోర్ ఒక్క క్షణం అలీ వంక చూసి అంతలోనే అతడికి అసలు అదేం పట్టనట్లు చప్పట్లు కొడుతూ, కమాన్, ఫాస్ట్గా ప్యాక్ చేసి సిద్ధం కండి, 10 నిమిషాల్లో అందరూ బయలుదేరాలి చెప్పేసి తన ఫోన్ చూసుకుంటూ అక్కడున్న కొన్ని సామాను సర్దే పని మొదలుపెట్టాడు. ప్రమోద్ వెళ్లి కిషోర్ భుజంపై చెయ్యి వేయగా మౌనంగా మరియు స్థిరంగా అతడి వంక చూశాడు కిషోర్. వారి మధ్య ఎలాంటి మాటలు జరగలేదు, కానీ ప్రమోద్ వెనక్కు తిరిగి గంభీరంగా మనం వెళ్ళిపోవాలి అని చెప్పి తన సామాను ప్యాక్ చేయడం మొదలుపెట్టాడు. అతడు కూడా అదే మాట అనడంతో అందరూ ప్యాక్ చేసే పనిని వేగవంతం చేశారు. రేష్మ బాధగా నేలపై కూర్చున్న అలీ దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేయగా అతడు అప్పటికే ఏదో నిర్ణయించుకున్నట్లు టెంట్లోకి వేగంగా వెళ్ళగా అతన్ని అనుసరిస్తూ వెళ్ళింది రేష్మ. 15 నిమిషాల్లో అక్కడ టెంట్లన్నీ లగేజీలుగా మారిపోయి జీపుల్లో చేరిపోయాయి. వసంత్ వాళ్ల టెంట్ కూడా తీసి మొత్తం సర్దేశారు వారు. అలీ ప్రమోద్తో రేష్మను అమ్మ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు అని అనగా, అదేంటి నువ్వు రావట్లేదా అని ప్రశ్నించాడు ప్రమోద్. లేదు, జాగ్రత్త అని స్థిరంగా ప్రమోద్కు చెప్పి రేష్మ వంక చూశాడు అలీ. ఆమె బాధ నిండిన కళ్లతోనే చిన్నగా తలాడించగా ఆమెను దగ్గరకు తీసుకొని నుదుటిన ముద్దు పెట్టాడు అలీ. రేష్మకు కన్నీరు ఉప్పొంగుతున్నా బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ ప్రమోద్ వాళ్ల జీప్లో కూర్చుంది. అలీ వెళ్లడం లేదు అన్నప్పుడు అంతా కిషోర్ వంక చూశారు, కానీ అతడు విని కూడా పట్టనట్లు ప్రవర్తించాడు. ఇక అందరి బళ్ళు కనుచూపు మేరను దాటే వరకు చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు కిషోర్. అతడు తల తిప్పి చూసేసరికి తననే చూస్తూ కనిపించాడు అలీ. ప్రమోద్ వాళ్లు వేగంగా 2 కిలోమీటర్లు దాటారో లేదో వాళ్లకు ముందొక బండి వెనకొక బండి వచ్చి చేరాయి. ప్రమోద్ జాగ్రత్త పడుతూ వారిని తప్పించాలని ప్రయత్నించినా కుదరలేదు. కొంతసేపటికి ఆ బళ్ళు కదిలే విధానానికి అవి తమకు రక్షణిస్తున్నాయని అర్థం చేసుకున్నారు వారు. అప్పుడే కిషోర్ నుండి కూడా మెసేజ్ రాగా పరిస్థితి తాము ఊహించిన దానికన్నా భయంకరంగా ఉందని అనిపించి మరో ఆలోచన చేయకుండా కిషోర్ సూచనల ప్రకారం నడుచుకోవడానికి నిర్ణయించుకున్నారు. సూర్యుని నులివెచ్చని కిరణాలు ముఖాన్ని తాకడంతో మత్తుగా కళ్ళు తెరిచింది శిశిర. గాలికి కదులుతున్న పచ్చటి కొమ్మలను చూసి నెమ్మదిగా లేచి కూర్చుంది. అక్కడ చుట్టూ చూసిన ఆమెకు ఎక్కడా వసంత్ కనిపించకపోవడంతో అతడు ఏమయ్యాడో తెలియక కంగారు పడుతూ లేచింది.
ఆ చుట్టుప్రక్కల అంతా వసంత్ పేరు పిలుస్తూ వెతికింది కానీ ఆమెకు అతడు కనిపించలేదు. డియర్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ప్లీజ్. కొంత సమయం నదిలో ఏదైనా కదలికలుంటాయేమో అని కూడా చూసింది. అయినా అతడి జాడ తెలియక భయం నిండిన కళ్లతో అతని కోసం వెతుకుతూ వేగంగా నడుస్తూ నది ఒడ్డును అనుసరించింది. కొంత దూరం వెళ్లేసరికి చేతిలో కొన్ని వస్తువులు పట్టుకొని ఎదురొస్తూ అతడు కనిపించగా ఆమె అడుగులు నిలిచిపోయాయి. ఆమె మనసు శాంతించింది. అప్పటి వరకు ఆమె అతడి గురించి పడిన వేదనకు బదులుగా కళ్లతోనే కోపాన్ని ప్రదర్శిస్తూ వెనుతిరిగింది. ఆమె తన కోసం రావడం, తనను చూడటం, అంతలోనే కోపంగా వెళ్లడం చూసిన వసంత్, హే శిశిరా, ఆగు, అప్పుడే లేచావా, ఏమైంది అంటూ కాస్త వేగంగా ఆమెను అనుసరిస్తూ వెళ్లాడు. ఆమె నేరుగా వెళ్లి రాత్రి తాను వెలిగించిన నెగడు దగ్గర ముడుచుకుపోయి కూర్చొని ఎక్కడో చూస్తూ గోళ్లు కొరకడం మొదలుపెట్టింది. నిజానికి తన కోపాన్ని ఆమె ఆ క్షణం అలా చూపిస్తోంది. ఆమె దగ్గరకు వెళ్లగానే ఆమె ముఖం చూసిన వసంత్కు ఆమె చాలా కోపంగా ఉందని అర్థమైంది. ఆమె కోపానికి కారణమేమై ఉంటుందా అని నిమిషం పాటు ఆలోచించగా ఆమె నిద్రలేచేసరికి తాను కనిపించక కంగారుపడి ఉండొచ్చు అని అనుకున్నాడు వసంత్. అది తప్ప అతనికి వేరే కారణమేది కనిపించలేదు. ఎందుకంటే ఉన్న పరిస్థితి అలాంటిది. మరి వసంత్ తాను కాపలా ఉంటాను అని నమ్మకంగా చెప్పడంతో ఆమె రాత్రి చక్కగా నిద్రలోకి జారుకుంది. కాని ఇప్పుడు లేచాక అతడు కనిపించకపోతే ఇలా కాక ఇంకా ఏమనుకుంటుంది అనుకుంటూ ఆమె చిన్నపిల్లల చేష్టలకు చిన్నగా నవ్వుకున్నాడు. శిశిరా, తెల్లవారి చాలాసేపు అయింది కదా అని నిన్ను వదిలేసి వెళ్ళాను, కానీ కావాలని కాదు. చుట్టుప్రక్కల వెతికితే మనకు బయటపడటానికి ఏదైనా మార్గం దొరుకుతుందేమో అని చూడటానికి వెళ్ళాను. అర్థం చేసుకోండి శ్రీమతి గారు అంటూ వివరించి విషయం చెప్పి ఆమెను బుజ్జగించాలి అనుకున్నాడు. ఆమె అవేవి పట్టనట్లు మొండిగా కూర్చోవడంతో తాను సేకరించిన కొన్ని వస్తువులను ఆమె ముందు గుట్టగా పోస్తూ, ఇలా చూడు, అలా వెళ్లడం వల్ల నాకేం దొరికాయో, బహుశా మనం బయటపడేలోపు మనకివి ఉపయోగపడతాయనిపించింది, అందుకే ఆలస్యమైంది అని చెప్పగా అతను చెప్పింది సబబే అనిపించి ఓరగా అతడు కింద పోసిన వస్తువుల గుట్ట వంక చూసింది శిశిర. వెంటనే ఆసక్తి కొద్దీ ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని చేతిలోకి తీసుకొని పరిశీలించడం మొదలుపెట్టింది. ఆ గుట్టలో వాడి పారేసిన ప్లాస్టిక్ మంచినీళ్ల బాటిళ్లు, ప్లాస్టిక్ సంచులతో పాటు కోక్ వంటి కూల్ డ్రింక్ క్యాన్లు, కొన్ని గుడ్డపీలికలు, ఇంకా ఇనుప మరియు ప్లాస్టిక్ తీగలు ఉన్నాయి. సాధారణ పరిస్థితిలో అయితే అవి చెత్తబుట్టలో వేయడానికి తప్ప దేనికి పనికిరావు. కానీ ఇప్పుడు వసంత్ వాళ్ళు ఉన్న పరిస్థితికి ఒక విలువైన నిధి దొరికింది అని చెప్పొచ్చు. నిజానికి అవన్నీ వారికి నదిలో కొట్టుకొచ్చి నది ఒడ్డున కనిపించాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తూనే సర్దుతున్న శిశిరను చూసి నవ్వుకుంటూ నిట్టూర్చాడు వసంత్. అంతేకాకుండా ఖాళీ బాటిళ్లను తీసుకొని నెమ్మదిగా నదిలోకి దిగి శుభ్రంగా ఉన్న చోటు చూసి మరి మంచినీళ్ల బాటిళ్లను నింపాడు. ఇళ్లల్లో అంటే మంచి ప్యూరిఫైడ్ నీళ్లు దొరుకుతాయి, కానీ అసలు జనసంచారమే లేని, నీరు తిండి దొరకని అటువంటి ప్రాంతంలో ఉన్న వాటితో సర్దుకుపోకపోతే పోవాల్సింది స్వర్గదారో లేక నరకదారో అవుతుంది తప్ప ఇంటి దారి మాత్రం కాదు. అది తెలిసిన వారిగా దొరికిన వాటిని చెత్త అనుకోకుండా నెమ్మదిగా శ్రద్ధగా సర్దుకొని అక్కడి నుంచి ముఖాలు కడుక్కొని బయలుదేరారు. ఏమో, ఎవరికి తెలుసు తాము ఎప్పటికీ ఆ అడవి నుండి బయటపడతామో. అప్పటి వరకు దొరికిన అవకాశాలను వాడుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. కొంత దూరం నది వెంటే నడిచిన వారు ఒక చోట ఆగి చుట్టూ చూడగా ఒకవైపు పూర్తిగా నీరు, మరోవైపు అడవి తప్ప మరేమీ కనిపించలేదు. అంతలో శిశిరకు ఒక అనుమానం వచ్చి నేరుగా వసంత్తో తన అనుమానాన్ని పంచుకుంది. అది మరేంటో కాదు, వాసుగారు, ఒకవేళ మిమ్మల్ని చంపాలనుకున్న వారు ఇవాళ మన శవాలు దొరకకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆ నది ఒడ్డుని కదా వెతుక్కుంటూ వస్తారు. మనం ఇలా నది ఒడ్డున వెళితే వాళ్ళు మాట వేసి మళ్ళీ మనపై దాడి చేసే అవకాశం ఉంది. నాకెందుకో ఇది మంచి ఆలోచనలా అనిపించడం లేదు అనేది. శిశిర మాటలు విన్న వసంత్కు అవి అక్షర సత్యాలుగా తోచాయి. నీటిలో బ్రతికుండగానే జలసమాధి చేయాలనుకున్నవారు తాము చావలేదు అని తెలిస్తే తమ కోసం తప్పకుండా వస్తారని అతడికి కూడా అనిపించింది.
దాంతో నువ్వు చెప్పింది నిజమే శిశిరా, కానీ అలా అని వారికి భయపడి ఒకచోటే ఉండిపోలేం కదా, వస్తే రానివు, ఈసారి వాళ్లను ప్రాణాలతో వదలను, ఆఖరి మాటను కసిగా అన్నాడు వసంత్. అందుకు శిశిర, ఇలాంటి సమయంలో మనకు ఆవేశం పనికిరాదు వాసుగారు, ఆలోచించే పనులు చేయాలి అని చిన్నగా చెప్పింది. డియర్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ప్లీజ్. ఆమెను అనుమానంగా చూస్తూ నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించాడు వసంత్. శిశిర కాస్త ధైర్యం తెచ్చుకొని, మనపై దాడి చేసిన వారు మొరటుగా ప్రవర్తించడమే కాక చాలా మంది ఉన్నారని నా అనుమానం. కారణం 3-4 అయితే మనల్ని నది వరకు తీసుకెళ్లి దుంగలో పెట్టి జాగ్రత్తగా మేకులు కొట్టి నీటిలో వదలడం కష్టమే అవుతుంది కదా. అలాగే మనపై దాడి జరిగిన సమయంలో వాళ్ళు మన చుట్టూ ఉన్నారన్న విషయాన్ని మనకు అనుమానం కూడా రానివ్వకుండా మెలిగారు. మీపై దాడి కూడా చాలా వేగంగా జరిగింది. దాడి జరిగే కొద్దీ సెకండ్ల ముందు వరకు వారు బయట కూడా పడలేదు. అంటే వారికి ఈ అడవి గురించి బాగా తెలుసు, అడవిలో మసలుకోవడం తెలుసు. అలాంటి వారితో ఒంటరి పోరాటం చేయడం తెలివైన ఆలోచన అనిపించుకోదు. సాధ్యమైనంత వరకు వారిని తప్పించుకుంటూ ఇక్కడి నుంచి బయటపడాలి. మనల్ని అంత నమ్మకంగా నీటిలో వదిలారు అంటే మనం చనిపోయి శవాలుగా ఎక్కడ దొరుకుతామో కూడా వారికి తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు ఆ చోట మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, లేదా కనీసం అటువంటి వార్త కోసమైనా ఎదురు చూస్తుంటారు. అలా వారికి మనం శవాలుగా దొరకకపోతే ఖచ్చితంగా మన కోసం వస్తారు. అలా వస్తే వాళ్ళు మొదటగా వెతికేది ఈ ఒడ్డుననే. అలాంటప్పుడు మనం నదిని అనుసరిస్తూ వెళ్లడం ప్రమాదం మరియు పిచ్చితనం అవుతుంది. అందువల్ల మనకు అడవిలో నుండి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. అలాగే మరొక ఆలోచన కూడా ఉంది. ఒకవేళ వాళ్ళు మనపై దాడి చేయడానికి హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా కారణమై ఉండొచ్చు. అలా అయితే ఈ పాటికి వారు అనుకున్న స్థలంలో మనం ఉండాలి. కానీ మనం తప్పించుకున్నాం. ఆ విషయం వారికి తెలిసిన మరుక్షణమే మన కోసం వస్తారు. అసలు ఈ పాటికి తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని తను ఊహించిన మరియు తను గమనించిన విషయాలను పంచుకుంది. ఆమె చెప్పిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విన్న వసంత్ కొంత సమయం ఆలోచించాక ఆమె చెబుతున్నది కూడా సరైనదే అని నిర్ణయించుకున్నాడు. అందుకు మరో కారణం కూడా ఉంది. అదేంటంటే తాను ఒక్కడే అయితే ఏదో ఒకటి చేసి శత్రువులను తప్పించుకుంటూ బయటపడగలడు. కానీ ప్రస్తుతం అతనితో శిశిర ఉంది కాబట్టి అతడు ఎటువంటి రిస్క్ కూడా తీసుకునే ఆలోచనలో లేడు. అందుకే మంచిది, అలాగే చేద్దాం. మనం నువ్వు చెప్పినట్లు అడవి మార్గం ద్వారానే బయటపడటానికి ప్రయత్నిద్దాం అని చెప్పి ఆమె చేయి పట్టుకుని అడవిలోకి నడిచాడు. శిశిర కూడా మారు మాట్లాడకుండా అతన్ని అనుసరించింది. కిషోర్ ఒక కాల్ మాట్లాడి పెట్టేసి అడవిలోకి నడవగా అతడి వెనుకే మౌనంగా అతన్ని అనుసరిస్తున్నాడు అలీ. ముందు వెళ్తున్న కిషోర్ తనతో తెచ్చుకున్న ఒక పసుపు రంగు రిబ్బన్లను తాము వెళుతున్న దారిలో అక్కడక్కడా కట్టుకుంటూ వెళ్తుండగా కొంతసేపటి తర్వాత వారు ఆ నదీ ప్రాంతాన్ని చేరుకున్నారు. చుట్టూ చూసిరా అని అలీకి మాత్రమే వినపడేలా చెప్పి ఒకవైపుకు ఆ పరిసరాలను మరోసారి పరిశీలించడానికి వెళ్ళాడు కిషోర్. అతని మాటతో అలీ కూడా మరోవైపుకు ఆ పరిసరాలను క్షుణ్ణంగా చూస్తూ వెళ్ళాడు. అలా చూస్తూ వెళుతున్న అలీకు ఆ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో లేత పసుపు రంగు పొడి నేలపై పడి కనిపించగా దాన్ని తాకి చుట్టూ చూశాడు. అక్కడే వెతకగా రంపపు పొట్టు నేలపై ఒకచోట చిన్న కుప్పగా చెట్ల మొదల్లో పోసి కనిపించింది. అతడు కొంత భాగాన్ని కిషోర్ ఇచ్చిన సంచిలోకి తీసుకుని ఇంకా వెతుకుతూ ముందుకు వెళ్ళాడు. అప్పటి వరకు గట్టిగా ఉన్న నేల అతని కాళ్లకు అతని అడుగు పడగానే ఒక్కసారిగా పొగలా గాల్లోకి లేచింది. అనుమానం వచ్చి అక్కడ మట్టిని తొలగించి చూడగా అక్కడ నెగడు వెలిగినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఎవరో కావాలనే దాన్ని ఎవరూ చూడకూడదు అన్నట్లు పైన మట్టి పొర కప్పారు. దాని వేడి నేలలో ఉంది. అదంతా తన ఫోన్లో వీడియోగా బంధించి అదేవిధంగా తనకు అనుమానంగా అనిపించిన ప్రతిదాన్ని ఫోటో తీసుకొని తిరిగి నది ఒడ్డుకు చేరుకున్నాడు. అప్పటికే కిషోర్ కూడా ఏదో ఆలోచిస్తూ కనిపించగా అంతా క్లియర్గా ఉంది, ఎవరూ లేరు. ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్తావా లేదా అని అసహనంగా అడిగాడు అలీ. అప్పటికి కూడా అతనికి కిషోర్పై విపరీతమైన కోపం ఉన్నప్పటికీ సాధ్యమైనంత శాంతంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ వచ్చాడు.
కిషోర్ తన ఫోన్లో తాను ఆ పరిసరాలలో సేకరించిన కొన్ని కవర్లను అలీకి ఇచ్చి చెప్పిన విషయాన్ని విస్తుపోయి చూశాడు అలీ. కిషోర్ మరియు అలీలకు దొరికిన ఆనవాళ్లేంటి? వసంత్ శిశిరలకు ఏం జరిగిందో వాళ్ళు తెలుసుకుంటారా? కిషోర్ అలీకి సరైన సమాధానాలు ఇస్తాడా? అడవిలో బయటపడే మార్గం గురించిన శిశిర విశ్లేషణ సరైనదేనా? వారు అడవిలో సురక్షితంగా ఉంటారా, లేక ఏవైనా ప్రమాదాలు వారి కోసం ఎదురు చూస్తున్నాయా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి. మీకు ఈ నావెల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.